ప్రీవియస్ క్లాస్లో ప్రోటీన్లు లభించే వనరులు మొక్కల నుంచి ఏ ప్రోటీన్లు లభిస్తాయి, జంతువుల నుంచి ఏ ప్రోటీన్లు లభిస్తాయి అని తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి ప్రోటీన్లు అసలు మనకి శరీరానికి ఎందుకు ఉపయోగపడతాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలన్నీ శరీర నిర్మాణ ఆహార పదార్థాలు. ఇప్పుడు ఏవైతే మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామో ప్రోటీన్లు ఏ ఏ పదార్థాలు అయితే ఉన్నాయో ఆ పదార్థాలన్నీ కూడా శరీర నిర్మాణ ఆహార పదార్థాలు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ విషయము. ఏవైతే ప్రోటీన్లు కలిగి ఉన్న ఆహార పదార్థాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా శరీర నిర్మాణ ఆహార పదార్థాలని పిలుస్తారు. నెక్స్ట్, విటమిన్లు మన శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడతాయి. మనం తినే ఫుడ్లో ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులే కాకుండా విటమిన్లు కూడా ఉంటాయి కదా. ఆ విటమిన్లు అనేవి మన శరీరానికి వ్యాధుల నుంచి రక్షించడంలో కాపాడతాయి అన్నమాట. అయితే ఈ విటమిన్లు విటమిన్లు అనేవి కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. ఈ విటమిన్లు అనేవి కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి అన్నమాట. విటమిన్లు అనేక రకాలుగా ఉండి వేరు పేర్లతో పిలువబడతాయి. విటమిన్లు అనేవి అనేక రకాలుగా ఉంటాయి. వాటిని ఒక్కొక్క విటమిన్ ఒక్కొక్క పేరుతో పిలుస్తారనమాట. వాటిలో కొన్ని విటమిన్స్ విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే, విటమిన్ బి కాంప్లెక్స్ అనే విటమిన్ల సమూహం కూడా ఉంది. విటమిన్ బిలో B1, B2, B12, B6, B5, B7 అనే విటమిన్లు కూడా ఉన్నాయన్నమాట. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు కొద్ది పరిమాణంలో అవసరం. మన శరీరానికి అన్ని రకాల విటమిన్లు అనేవి కొద్ది పరిమాణంలో అవసరమవుతాయి. నెక్స్ట్, విటమిన్ ఏ వచ్చేసరికి చర్మము, కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఏ అనేది చర్మము, కళ్ళు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి అనేది శరీరం అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి అనేది శరీరం అనేక వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది. విటమిన్ డి మన శరీరంలోని ఎముకలు, దంతాలు, కాల్షియంను ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. విటమిన్ డి అనేది ఎముకలు, దంతాలు, కాల్షియం ఉపయోగించుకోవడంలో సహాయపడుతుంది. విటమిన్లు సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలు 1.6లో చూద్దాము. ఇది మనం 1.6లో ఏ దేంట్లో విటమిన్స్ ఉంటాయనేది దాని గురించి తెలుసుకుందాము. ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఖనిజ లవణాలు మనకు తక్కువ మోతాదులో అవసరమవుతాయి. నెక్స్ట్ దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.